ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చి బొకారీ వండుతున్నాను ఫ్రెండ్స్. బొకారీ అంటే మన ఇంటికాడ ఏమంటారు అన్నది తెలియదు ఫ్రెండ్స్. ఎలా వండుతారు ఏటన్నది చూపిస్తున్నాను. ఈ పచ్చిమిరకాయలు, టమాటాలు, ఇది వచ్చి కొత్తిమీర, పచ్చిమిరకాయలు పేస్ట్ ఆడానన్నమాట. అల్లం కూడా. ఇది వచ్చి మసాలా. అది 3 కోడి వచ్చి 3 ముక్కల కింద చేయాలి. ఇది క్యారెట్. ఈరోజు ఎలా వండాలని చెప్తాను. తర్వాత వచ్చి మసాలాలన్నీ వేసుకుంటున్నాను. మనం బిర్యానీ టైపే ఫ్రెండ్స్. బిర్యానీ ఎలా వండుకుంటాం అదే టైపు, కానీ మనది కూడా క్యారెట్ వేయరు. ఇక్కడ ఇక్కడ మచ్చిబూసలు టైప్ కింద ఉంటుంది. మచ్చిబూస వండుతారు. మచ్చిబూస వండినట్టే వండాలన్నమాట. కానీ ఈ రైస్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది క్యారెట్ వేసుకుంటున్నాను. ఏంటి ఇంత గిన్నె ఉంది, గిన్నె వండుతుంది అనుకుంటున్నారా? మా ఇంటికి జనం వస్తారు ఫ్రెండ్స్. శుక్రవారం జనం వస్తారు. మసాలాలు అన్నీ వేసాను. శుక్రవారం జనం వస్తారు, 30 మంది వస్తారు. వాళ్ళందరికీ ఇది ఒకటేనేంటి, చాలా ఉంటాయి. సలాత ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇది బాగా మగ్గింది కదా. మగ్గిన తర్వాత కోడి వేసుకోవడమే ఫ్రెండ్స్. అది అలా పోసేసుకొని వండేసుకోవడమే. కానీ నీళ్ళు కొలత పెడతారు కదా, నాకు అలా కొలత రాదు. నేను కొలత పరంగా వేయను ఫ్రెండ్స్. ఏంటంటే నా కంటికి తగినంత నీళ్ళు వేసేసుకుంటాను అన్నమాట. ఇది బాగా మగ్గనిచ్చిన తర్వాత తిప్పుకొని అప్పుడు నీళ్ళు వేసేసుకొని మళ్ళీ బాగా ఉడికిన తర్వాత ఈ కోడిని తీసేసుకొని వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువగా మచ్చిపూస వండుతారు. నేను వండుతాను మచ్చిపూస. ఏంటంటే ఈ బొకారీ రైస్ అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా బొకారీ రైస్ ఏంటి, బిర్యానీ ఇవన్నీ. నాకు వీడియో తీయడం రావట్లేదు ఫ్రెండ్స్. నేను ఒకదాన్నే కదా. ఎవరైనా పెట్టుకుంటే ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని చెప్పేస్తారు.